అంటే చుట్టాలు అజ్ఞాత్మ బంధువు అంటారు, కొడుకులు అడ్డం రారు, బిడ్డలు అడ్డం రారు, చుట్టాలు అడ్డం రారు, చూసేటి జనం అడ్డం రారు అంటారు. అందుకే చూడండి నా తల్లులు అలా మానవుడై పుట్టినప్పుడు ఉన్ననాడు రవ్వరాదు, లేనినాడు ఎడవరాదు అంటారు. ఈ మాయ చెత్తకు ప్రబలు పెంచుకోవద్దు, మట్టి చెత్తకు ప్రబలు పెంచుకోవద్దు. కాళ్ళకు దొడుకున్న చెప్పులకున్న విలువ కూడా మన మానవ చెత్తకుండదాట. అగో తొవ్వంటి ఇద్దరు మనసులు ఓవంగా కాళ్ళకున్న చెప్పులు అయిపోయినాయి అనుకో, అయ్యా ఓ రాజన్నకి కాళ్ళకున్న చెప్పులు అయిపోయినాయి, మీ ఆకిట్లు ఇడిచిపోతా అంటే ఏమంటారు? అదేం బంగారం అయ్యాల బందికి ఇడిచిపో అంటారు. అదే ఇద్దరు మనసులతో వంటి ఓవంగా ఎంబడొచ్చిన మనిషి ప్రాణం వెళ్ళిపోయిందనుకో, అయ్యా ఓ రాజన్న మా వాళ్ళని తీసుకొచ్చేదాకా శవాన్ని మీ ఆకిట్లు వేసుకోండి, వాళ్ళని నేసుకొని ఇద్దరు అవ్వాల. ఇంట్లో మనిషి ఇంట్లో చచ్చిపోతేనే ఉన్నోళ్ళకు మంచిది కావాలి, తీర్రో తీర్రో ఆకిట్లు అరగడ్డి వారయ్యో గడ్ల శవాన్ని వారయ్యో అంటున్నారు. సాయంత్రం అయితే సంద పీనిగా అయితే, తెల్లారితే పాష్ పీనిగా అయితే అని తీసుకుపోయి బొంద లోపల వారెత్తున్నారు. అగో అందుకే చూడండి నా తల్లులు అలా అప్పటికి ఇప్పటికైనా గాని మానవుడై పుట్టినప్పుడు ఉన్ననాడు నవ్వరాదు, లేని నాడు ఎడవరాదు అంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఏమి చేస్తారు, నా కొడుకులు బతకాలి, నా బిడ్డలు బతకాలని వాణ్ణి ముంచి వీణ్ణి ముంచి కోట్లు సంపాదించి కొంప లోపల పెడతారు. అవ్వ వాణ్ణి ముంచి వీణ్ణి ముంచి సంపాదించిన సొమ్ము అనోల అత్తదాట, అరదోల పోతాట, తాగినా పోతాట, ప్యాకాడినా పోతాట, మొన్నటోలే కరోనా వచ్చిన కథం అయిపోతుందాట. కాయ కష్టం వేసి కైకిలి గమ్మడి వేసి కాళ్ళు రెక్కల మీద చెమటడిసి సంపాదించిన సొమ్ము పిల్ల పిల్ల తరానికి కుదుట పడి ఉంటదో అంటారు. వాణ్ణి ముంచి వీణ్ణి ముంచి సంపాదించిన సొమ్ము అనోల అత్తది అరదోల పోతుందో అంటారు. అగో భూమి మీద సచ్చి బతికటోళ్ళు కొందరు, బ్రతికుండి సచ్చే వాళ్ళు కొందరు. చనిపోయినా గాని బ్రతుకున్న వాళ్ళు ఎట్లా అంటే, గుడి లేని ఊళ్ళే గుడి కట్టించిన పుణ్యమేనాట, బడి లేని ఊళ్ళే బడి కట్టించిన పుణ్యమేనాట. గుడి లేని ఊళ్ళే గుడి కట్టిస్తే, బడి లేని ఊళ్ళే బడి కట్టిస్తే, అబ్బగా పెద్ద మనిషి ఎంత మంచి మనిషి ఉండరా, ఈ గుడి కట్టించింది ఆయనేరా, బడి కట్టించింది ఆయనేరా అని చనిపోయిన పెద్దలను వాద్యేస్తారాట. ఆయన కట్టించిన బడి లోపల ఎంతో మంది చదువుకున్నారు, భవిష్యత్తులో బాగుపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు అని సచ్చినోళ్ళను వాద్యేసినాడు. చనిపోయినా గాని బ్రతుకున్న కింద ఎక్కువ అంటారు. ఇక ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు బ్రతుకున్న గాని కింద సచ్చిన కింద ఎక్కువ అంటారు. అగో ఊరు మీద తిరుక్కుంటా, మంది సొమ్ము తినుకుంటా, మంది సొమ్ము తాగుకుంటా, ఆనికి లింకులు పెట్టి లంగ పంచాదులు తెంపెట్టని ఏమంటారు? ఈ లంచ కొడుకు ఇంకెన్ని రోజులు బతాడు, మంది సొమ్ము చెప్పనా చచ్చినా మంచిగా ఉండవు అంటారు. అగో అందుకే చూడండి తల్లులాల, మనం ఉన్నా లేకపోయినా ఈ కాలం అనేది అగది. మనం ఉన్నప్పుడు మన లోపల మంచితనాన్ని బ్రతికిస్తే, మనం లేకపోయినా కాలం మనల్ని మరవని విధంగా బ్రతికిస్తుందో అంటారు. అగో అందుకే ఇతరులకు చెడు కోరుకోకుండా మంచి చేయకున్నా పర్వాలేదు కానీ చెడు మాత్రం కోరుకోకూడదట.